సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. గుడివాడ ప్రజలకు ఇప్పుడు నాయకుడంటే ఎలా ఉంటాడో అర్థమవుతోంది. ఇంతకాలం కొడాలి నాని చేసిందే పరిపాలన అనే అపోహల్లో ఉన్న గుడివాడ యువతరానికి పరిపాలన అంటే ఏమిటో ఇప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. కొడాలి నాని పరిపాలనలో గత 20 సంవత్సరాలుగా చీకటిలో మగ్గిన గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు వెలుగులోకి అడుగులు వేసింది. అలా అడుగులు వేయిస్తున్న నాయకుడు మరెవరో కాదు, గుడివాడ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని రాజకీయాల్లోకి వెలుగులోకి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొడాలి నాని ఆ తర్వాత 3 పర్యాయాలు వైసీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన గుట్కా నములుకుంటూ 10 మంది భజన బ్యాచ్ని పక్కనే పెట్టుకుని మోర విరుచుకొని తిరగడం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. తన ఇంటి దగ్గర కూర్చొని పంచాయతీలు చేసుకోవటం, ఎలా దాచుకోవాలా ఎలా దోచుకోవాలా అని ఆలోచించడం తప్ప నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అందినంత దోచుకోవటం, ఎన్నికల సమయంలో మళ్లీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు అడగడం, ఇదే తంతు గత 20 సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. సాధారణంగానే కొడాలి నాని అహంకారి. ఆ అహంకారానికి జగన్ అండ కూడా దొరికింది. దాంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ గుడివాడ ప్రజల పరువు తీసిన కొడాలి నానిని ఈసారి వదిలించుకోవాలని గుడివాడ ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఎన్నికల్లో వారు అనుకున్నది చేశారు. కొడాలి నానిని ఇంట్లోనే కూర్చోబెట్టి వెనిగండ్ల రాముని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. గుడివాడ ప్రజలు తన మీద పెట్టిన నమ్మకాన్ని మరింత పెంచుకునే విధంగా, వారి పట్ల తనకున్న కృతజ్ఞతను తెలుపుకునే విధంగా, నాయకుడంటే ఇలా ఉండాలి అని నలుగురు మెచ్చుకునే విధంగా రాము వెనిగండ్ల గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వెనిగండ్ల రాము ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తనను ఆనందంగా పలకరిస్తున్న ప్రజలను అంతే ఆనందంగా రిసీవ్ చేసుకుంటూ ప్రజల తలలో నాలుకలా మెలుగుతున్నారు. పలు సేవా సంస్థల ప్రతినిధులతో వెనిగండ్ల రాము సమావేశమవుతున్నారు. గుడివాడలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాల గురించి చర్చిస్తున్నారు. మన గుడివాడను మనమే అభివృద్ధి పదంలో నడుపుకుందామని, మన గుడివాడను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకుందామని చెప్పే విధంగా ఐ లవ్ యూ గుడివాడ కార్యక్రమానికి వెనిగండ్ల రాము శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి గుడివాడ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గుంతలమయంగా మారిన గుడివాడ రోడ్లను తక్షణం బాగు చేసే విధంగా వెనిగండ్ల రాము చర్యలు తీసుకున్నారు. ఇంతకాలం గుంతల రోడ్లలో ప్రయాణించి విసిగిపోయిన ప్రజలకు వెనిగండ్ల రాము తీసుకున్న చర్యలు ఊరట ఇస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయిన గుడివాడను అభివృద్ధి పదంలో నడిపించే ప్రణాళికలను వెనిగండ్ల రాము సిద్ధం చేస్తున్నారు. గుడివాడ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాలయ ప్రొఫెసర్లతో ఇటీవల వెనిగండ్ల రాము భేటీ అయ్యారు. గుడివాడ సుందరీకరణపై రూపొందించిన సర్వే నివేదికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేకి నిపుణులు వివరించారు. గుడివాడ ప్రధాన రహదారులతో పాటుగా అంతర్గత రహదారులు, పార్కులు, ప్రజా నివాసిత ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, ఇలా అంశాల వారీగా కళాశాల ప్రొఫెసర్లు, నిపుణులతో చర్చలు చేస్తున్నారు వెనిగండ్ల రాము. కృష్ణా జిల్లా గుడివాడ ఆటోనగర్లో సంవత్సరాల తరబడి తిష్టవేసి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వెనిగండ్ల రాము ప్రయత్నాలు ప్రారంభించారు. ది కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్స్ వర్కర్స్ యూనియన్తో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు, కార్మికులు సమావేశమయ్యారు. ఆటోనగర్లో ఉన్న సమస్యలను తెలుసుకుని కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. గుడివాడలో వెనిగండ్ల రాము నిర్వహిస్తున్న ప్రజా వేదిక వద్దకు వచ్చి ప్రజల సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు వెనిగండ్ల రాము. ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో అలసత్వం వద్దని అధికారులను ఆదేశిస్తున్నారు. గుడివాడలో నత్తనడకన నడుస్తున్న నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నింటిలో చలనం తీసుకొచ్చి వేగం పెరిగేలా చేస్తున్నారు. కొడాలి నాని వ్యవహరించినట్లు అంతా నా ఇష్టం అన్నట్లు కాకుండా ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెనిగండ్ల రాము ముందుకు వెళ్తున్నారు. తాము ఇచ్చిన తీర్పు తమకు ఇంత మంచి నాయకుడిని ఇచ్చిందన్న ఆనందంలో గుడివాడ ప్రజలు ఉన్నారు. వెనిగండ్ల రాము నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించి రాష్ట్రంలోని అందరూ ఐ లవ్ యూ గుడివాడ అనే స్థాయికి వస్తుందని ఆశిస్తున్నారు.